బీఆర్ఎస్ అధికారిక ఖాతా నుంచి 34 మంది ఎన్నికల ఇన్ఛార్జీలకు నగదు బదిలీ జరిగినట్లు రఘునందన్ రావు ఆరోపించారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. బీఆర్ఎస్ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎన్నికల సంఘానికి రాసిన లేఖతో జతపరిచారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని, లేకుంటే ఓటర్ల ప్రలోభాలకు తెరతీస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం కోసం వెంటనే బీఆర్ఎస్ ఖాతాల్లో ఉన్న డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. ప్రతి ఎన్నికలలో కేవలం డబ్బు ద్వారా మాత్రమే ఎన్నిక గెలవాలనుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా అట్లాంటి చిల్లర ప్రయత్నం చేసి జనాలకి 500, 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేటువంటి దుష్ట ప్రక్రియకి టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆఖరి ప్రయత్నంగా ఖమ్మం, వరంగల్, నల్గొండకి రేపు జరిగేటువంటి ఎన్నికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బయట నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేను, మాజీ ఎంపీని, మాజీ ఎమ్మెల్సీని ఇన్ఛార్జిగా పెట్టి ఓట్లు కొనడానికని టీఆర్ఎస్ పార్టీ నిన్న తన బ్యాంక్ అకౌంట్, టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారా హిల్స్లో టీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఒక ఖాతా ఉంది. ఆ ఖాతా నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని ఎవరైతే గత శాసనసభలో సభ్యులుగా ఉండి ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి రేపు ఓట్లు జరుగుతుంటే నిన్న 30 కోట్ల రూపాయల్ని బంజారా హిల్స్లో ఉన్నటువంటి తమ కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 266100002075 అనే అకౌంట్ నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని టీఆర్ఎస్ పార్టీ 30 మంది ఖమ్మం, నల్గొండ, వరంగల్లో పనిచేస్తున్నటువంటి 30 మంది టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు ట్రాన్స్ఫర్ చేసింది. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల వేళ బీజేపీ మాజీ ఎమ్మెల్యే మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గులాబీ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో 30 కోట్ల రూపాయలతో ఓట్ల కొనుగోలుకు ఆ పార్టీ తెరలేపిందన్నారు. ఓ బ్యాంకులోని బీఆర్ఎస్ అధికారిక ఖాతా నుంచి 34 మంది ఎన్నికల ఇన్ఛార్జీలకు నగదు బదిలీ జరిగినట్టు రఘునందన్ రావు ఆరోపించారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. బీఆర్ఎస్ బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎన్నికల సంఘానికి రాసిన లేఖతో జతపరిచారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని, లేకుంటే ఓటర్ల ప్రలోభాలకు తెరతీస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం కోసం వెంటనే బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ ఢిల్లీ నుంచి లైవ్లో అందించే సిద్ధంగా ఉన్నారు. అశోక్, అసలు చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లో నుంచి ఇన్ఛార్జీలకు కూడా డబ్బు బదిలీ అయిందన్నట్టు కూడా రఘునందన్ రావు చెప్పినటువంటి యొక్క వ్యాఖ్యల వెనుక అసలు నిజమెంత ఉంది, అసలు డీటెయిల్స్ ఏంటి? సో రేపు పట్టభద్రుల ఎమ్మెల్యేకి సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉదయం నుంచి జరగబోతుంది రేపు. సో ఈ సందర్భంలోనే ఏదైతే బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మెదక్ బీజేపీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్ రావు సంచలన ఆరోపణ చేశారు బీఆర్ఎస్ పైన. బీఆర్ఎస్ ఓట్లు కొనేందుకు ప్లాన్ చేస్తుంది, దానికి పెద్ద ఎత్తున ముడుపులు సిద్ధం చేసి దానికి సంబంధించిన డబ్బులను ఆ పార్టీకి సంబంధించిన ఏదైతే ఎన్నికల ఇన్ఛార్జీలు ఉంటారో వారికి బదిలీ చేసిందంటూ ఆయన ఆరోపణ చేశారు. దాదాపు 30 కోట్ల రూపాయలు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఈ ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ చేసి ఇన్ఛార్జీలుగా ఉన్నారో ఆయా కాన్స్టిట్యున్సీలో, ఆయా మండలాల్లో ఉన్నారో, సో వారికి 30 కోట్ల రూపాయలు బదిలీ చేసినట్లు ఆయన ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఎవరెవరికి ఎంత డబ్బులు పోయాయి, ఎక్కడి నుంచి పోయాయి అనేది మాత్రం మొత్తం పూర్తిగా అందులో లేఖలో ప్రస్తావించారు. దీనికి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ ఆ బ్యాంక్ ఖాతా అయితే కెనరా బ్యాంక్ ఉందో, జూబ్లీ బంజారాకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అది. సో అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధికారిక అకౌంట్. ఆ అకౌంట్ నుంచి 30 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయంటూ ఆయన లేఖలో ప్రస్తావించారు. సో అవి ఆ డబ్బులు ఎర్ర చూపి ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు ఓట్లు కొనుగోలు చేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుందంటూ ఆయన ఆరోపణ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘము ఇందులో చొరవ తీసుకొని
వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అండ్ బ్యాంక్ అకౌంట్ ను ఫ్రీజ్ చేయాలంటూ ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన ఎట్లా స్పందిస్తుందో చూడాలి. అందులో ఎప్పుడు నిన్న మొన్న గత 3-4 రోజుల నుంచి ఎన్ని అకౌంట్లకు ఎన్ని డబ్బులు వెళ్ళాయని మాత్రం కూడా ఆయన ప్రస్తావించారు. సో కాబట్టి ఇది ఒక సంచలన ఆరోపణ చెప్పుకోవాలి. ఎందుకంటే రేపే ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇది ఇలా బయటికి రావడం 30 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ట్రాన్స్ఫర్ చేయడం, అది ఓన్లీ 3 జిల్లాలో అయితే ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉన్న అక్కడ పనిచేస్తున్న నేతలు, ఆ ఇన్ఛార్జీలు, పార్టీకి సంబంధించిన వారికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, దీనంతా ఒక చర్చగా మారింది. మరి దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా సీరియస్ తీసుకుంటుంది? ఒకవేళ బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేస్తారా, దానికి ఎంక్వైరీ జరుపుతారా, చేస్తే మరి దానికి ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి లేఖ రాస్తారా, లేఖ రాస్తే వాళ్ళు ఎలా జవాబు చెప్తారు, అసలు 30 కోట్ల రూపాయలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేశారు? సో ఇవన్నీ సంక్షిప్తంగా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ పార్టీని అడిగే అవకాశం, దాని తర్వాత ఆ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎన్నికల సమయంలో డబ్బులు 30 కోట్ల రూపాయలు ఇలా ట్రాన్స్ఫర్ చేయడము, అది ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిన మాత్రం ఖచ్చితంగా వాళ్ళు లెక్క చెప్పాల్సి ఉంటుంది. 30 కోట్ల రూపాయలు అంటే చాలా ఎక్కువ పెద్ద అమౌంట్ కాబట్టి, సో దాన్ని మన బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మరి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించారా? అశోక్ చెప్పండి, దీనికి సంబంధించి అంటే రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించారా? అయితే ఈ డబ్బుల సంబంధం వాళ్ళు స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే అది పెద్ద ఆరోపణలు కాబట్టి, సో ఖచ్చితంగా వాటిపైన స్పందిస్తారు. అది ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సింది కూడా వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ఎన్నికల కమిషన్ లేఖ రాస్తే దానికి కూడా వాళ్ళు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అశోక్.